ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. కురుక్షేత్రము అనంటే ధర్మమైన క్షేత్రము, అక్కడ అధర్మము ఉండకూడదు అని అంటారు. అంటే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది అంటే ధర్మమైన మార్గంలోనే జరుగుతుంది, ధర్మమే రక్షిస్తుంది, ధర్మం వెంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. మన మనస్సు కూడా ఒక కురుక్షేత్రం లాంటిది. మనస్సు ఎప్పుడైతే చెడును పట్టుకుంటుందో మనస్సు గుడ్డిదైపోతుంది. మనస్సు చేసిన తప్పుని, అన్యాయాన్ని, అధర్మాన్ని, అక్రమాన్ని మనము అజ్ఞానముతో ఒప్పుగా భావించినప్పుడు అది మనల్ని నాశనం చేస్తుంది. దానివల్ల మనము బాధలు పడతాము, కష్టాలు పడతాము. మనకి లోపల అంతరాత్మ మరియు మన బుద్ధి మనము చేసినది తప్పు అని అవగతం చేస్తున్నా సరే మనస్సు దాన్ని ఒప్పుకోదు. ఎప్పుడైతే మనస్సు అట్లా ఒప్పుకోకపోతే అది మన జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇక తరువాత మనం బాధపడినా ప్రయోజనం ఉండదు. మనస్సు అప్పుడు బాధపడుతుంది. మనకి నష్టం కలిగిన తర్వాత నేను తప్పు చేశానే అని గగ్గోలు పెడుతుంది. అయినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఇక్కడ కురుక్షేత్రంలో ధృతరాష్ట్రుడు కూడా తను అజ్ఞానము అనేటువంటి గుడ్డితనము వల్ల ఆయన దుర్యోధనుడు చేస్తున్న ప్రతి తప్పుని సహకరిస్తూ ఒప్పుగా భావిస్తూ వచ్చాడు. అందువల్ల ఈ కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. దాని ఫలితం కూడా మనందరికీ తెలుసు. దుర్యోధనుడు మరియు కురుకులం మొత్తం నాశనమైపోతుంది. అలాగే మన మనస్సుని మనము దండించకపోతే మన జీవితాన్ని కూడా అంత నాశనం చేస్తుంది. కాబట్టి మనస్సులో ఎప్పుడు ధర్మమే ఉండాలి, అధర్మం ఉండకూడదు. సత్యమే ఉండాలి, అసత్యం ఉండకూడదు. దీన్ని మనము మన బుద్ధితో తెలుసుకొని మన అంతరాత్మ చెబుతున్న దానిని విని మనము మన మనస్సుని చక్కదిద్దుకున్నట్లయితే తప్పకుండా విజయం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. ఇదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారా వివరించడం జరిగింది. తర్వాత శ్లోకాలు రేపు విందాం. ధన్యవాద్. థ్యాంక్స్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ.